9 నెలల నుంచి తిరుగుతున్నావు రాపించు ఏమమ్మా అడుగు ఆ మేడం అర్జీ వాడు సర్వే చెప్తాడో నువ్వు పోయి ఇంకా డబ్బులు ఇస్తున్నావా చెప్పకండి నువ్వు పోయి సర్వే వాళ్ళ సర్వే చెప్తాను నువ్వు పోయి ఇంకా డబ్బులు ఇస్తున్నా ఆయన అకౌంట్లో పెట్టాలి కదా ఇప్పుడు నువ్వు ఇచ్చుకోరా నువ్వు ఇచ్చుకోతే నీకు ఇస్తా టెక్నికల్ ప్రాబ్లం చెప్తారు టెక్నికల్ ఏం లేదు వాళ్ళ సర్వే తప్పు సర్వే నుంచి అడుగునా రేపు చెరువులో అడుగుని పైప్ లైన్ వేశారు కానీ సర్వే నెంబర్లతో వాళ్ళ సర్వే తప్పు వల్ల పొరపాటు వల్ల వేరే వాళ్ళ పడిపోయింది డబ్బులు ఆ డబ్బులు నాకు ఇవ్వండి నా పొలం పైప్ లైన్ పోయిందని చెప్పి 9 నెలల నుంచి జరుగుతున్నాను నేను ఇప్పటికి సమాధానం లేదు డబ్బులు లేదు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వాయిదా వారం వేస్తాం 10 రోజులు వేస్తాం 4 రోజులు వేస్తాం 4 రోజులు ఆగండి అని చెప్పి నాయకులు అధికారులు చెప్పారు కదా కామెంట్ అయిపిస్తాం మేము దానివల్ల చెప్పే కదా వాళ్ళకే చెప్పాను నేను అయ్యా మీరు ఇప్పించండి ఇప్పించలేదనుకో నేను పైప్ లైన్ పెట్టి పైప్ లైన్ లోడ్ వేసుకుంటా నాకు డబ్బులు ఇవ్వనప్పుడు నా పొలంలో పైప్ లైన్ పోనట్టే కదా నా డబ్బులు ఇవ్వలేదంటే నా పొలంలో పోకుంటే నాకు ఇవ్వలేదు నా పొలంలో ఉంటే నోడుకుంటే లేకుంటే వదిలేస్తా నాకు 3 ఎకరాల 20 సెంట్ ఉంది నీకపోతే ఏం చేస్తారు నీకపోతే అంతే బోరమ్మ వేస్తా లేకుంటే పైప్ లైన్ లోడ్ వేసుకుంటా ఇప్పుడు 2025 3 years అయింది మీరు అప్పుడు ఆ టైంలో ఆ స్పాన్ లో వదిలేశారు ఇప్పుడు నిక్ ఆఫ్ ద మూమెంట్ మీకు టైం అయిపోయిందా మీరు ఎంతసేపు చెప్తున్నారు మీకు కాంపెన్సేషన్ 2 times ఇస్తాం 3 times ఇస్తాం మేము అడిగేది 1 month అడిగాం మీరేమంటున్నారు మాకు టైం అయిపోయింది అంటారు ఆ 2 years నుంచి ఏదైనా ఒక రోజు మీటింగ్ పెట్టారు సార్ ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ కాబట్టి మీరు పెడుతున్నారు ఇది సెకండ్ టైం ఒక టైం మన పేడులో మీకు నిక్ ఆఫ్ ది మూమెంట్ ఒకటి